హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైసమ్ వెరైటీస్ ఛానల్. ఈరోజు కొబ్బరి పాలతో కొరమేన చేపల కూర అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో 2 ఆనియన్స్ అంటే చిన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకుని ఆయిల్లో వేసుకుని వేపుకోవాలండి. తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకుని దాంట్లోకి ఉప్పు వేసుకోవాలండి. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారం అనేది. మేము సమ్మర్ అని చెప్పి పిల్లలు తింటారని కొంచెం కారం తగ్గించుకున్నామండి. కారం అయితే నాకు తెలిసి ఒక 3 స్పూన్స్ అయితే పడుతుందండి. వీళ్ళు పెద్దవాళ్ళు కదండి, వీళ్ళ స్టైల్లో వేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. అది చేప అనేది మగ్గిన తర్వాత దాన్ని చేతితో అంటే గరిటతో తిప్పకూడదండి. సో చేతితో ఇలాగా కలుపుకోవాలండి, ఎందుకంటే చేప ముక్క విరిగిపోకుండా ఉంటుందని. కొంచెం చింతపండు వేసుకోవాలండి. పులుపు బాగుంటుంది, అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. చింతపండుని తీసుకున్నాక దాంట్లో చింతపండు రసం వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా రుబ్బుకున్నదండి. అది వేసి దాన్ని మూత పెట్టేసి కొంచెంసేపు మరగనించాలండి. ఆ చేప ముక్క అనేది మరుగుతున్నప్పుడు ఒక స్మెల్ బాగుంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత ఒక కొబ్బరికాయ అండి, దాన్ని మిక్సీ తీసుకుని ఆ పాలు అనేవి వడగట్టుకున్నానండి. ఆ పాలు వేసానండి. మనం తీసుకున్న చేప వచ్చేటప్పటికి 1.5 కేజీ చేప అండి. ఒక చిప్ అయితే సరిపోతుందండి మనకి పాలు. ఫైనల్గా ఉప్పు కారం చూసుకోవడం అండి, కొత్తిమీర యాడ్ చేసుకోవడం, అంతేనండి.